గట్ హెల్త్ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోబయోటిక్ సప్లిమెంట్స్ రెగ్యులర్గా తీసుకోవాలా, లేకపోతే అదొక మార్కెటింగ్ హైపా? సో నేను డాక్టర్ పవన్, గ్యాస్ట్రాంటాలజిస్ట్, మానస ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రాంటాలజీ, విజయవాడ. సో ఈ ప్రోబయోటిక్ సప్లిమెంట్స్ అనేవి అంటే సోషల్ మీడియా అయ్యుండొచ్చు, లేకపోతే యూట్యూబ్ వీడియోస్ అయ్యుండొచ్చు. సో ఎంత కామన్గా యూస్ చేస్తున్నారంటే ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు. సో వాళ్ళే ఒక్కొక్కసారి ఓపీడీలో వచ్చిన వాళ్ళే ఇట్లా బాటిల్స్ చూపించి ఇవి వాడచ్చా సార్ రెగ్యులర్గా అని అడుగుతూ ఉంటారు. అండ్ కొంతమంది ప్రోబయోటిక్ సప్లిమెంట్స్ తీసుకోవాలా సార్, మా పేగు ఆరోగ్యం బాగుండాలా అని అడుగుతూ ఉంటారు. సో గ్యాస్ట్రాంటాలజిస్ట్గా నేను 2 విషయాలు ఇక్కడ చెప్పదలుచుకుంటున్నాను. ఒకటి, ఒక హెల్దీ పర్సన్కి అసలు ప్రోబయోటిక్ సప్లిమెంట్స్ అనేది అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ కొన్ని కోట్ల బ్యాక్టీరియా వాళ్ళ పేగుల్లో ఉంటాయి. సో ఆ బ్యాక్టీరియాని సరిగ్గా చూసుకోవడం అంటే వాడికి కావాల్సిన ఆహార పదార్థాలను మనం సరిగ్గా ఇస్తే చాలు. అంటే ఫైబర్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం, ఫర్మెంటెడ్ ఫుడ్స్ అంటే పెరుగు, మజ్జిగ, అంబలి, లేకపోతే చద్ది అన్నం, లేకపోతే నిద్ర సరిగా ఉండేటట్లు చూసుకోవడం, ఎక్సర్సైజ్ సరిగా ఉండేటట్లు చూసుకోవడం. ఈ హెల్దీ రొటీన్ వల్ల కూడా మన ఇంటెస్టైన్ లో పేగులు ఉండే బ్యాక్టీరియా ఆరోగ్యంగా ఉండొచ్చు. సో రెండో విషయం, ప్రోబయోటిక్ సప్లిమెంట్స్ అనేవి రకరకాలు ఉంటాయి. అంటే కొన్నిట్లో ఒక్కొక్క స్ట్రెయిన్ ఆఫ్ బ్యాక్టీరియా అంటే వేరే వేరే బ్యాక్టీరియా లేకపోతే అండ్ క్వాంటిటీ ఆఫ్ బ్యాక్టీరియా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది. దాన్ని బట్టి కొన్ని సమస్యలకి మేము డిఫరెంట్ ప్రోబయోటిక్ సప్లిమెంట్స్ అనేవి ఇస్తూ ఉంటాం. అంటే అన్ని ఒకే క్యాప్సూల్ అన్ని సమస్యలకి సమాధానం కాదు. సో ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే, ఒక 1000 రూపీస్ ప్రోబయోటిక్ క్యాప్సూల్ సప్లిమెంట్ కొనే ముందు మీ ప్లేట్ లో ఫైబర్ ఫుడ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి.